హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఈరోజు మనం డాబా స్టైల్ టమాటా కర్రీ చేస్తున్నామండి. కావలసిన పదార్థాలు కాజు, బాదం, ఉల్లిపాయలు కొన్ని పొడుగ్గా కట్ చేసుకోవాలి, కొన్ని సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా కొన్ని పెద్ద సైజులో, మరి కొన్ని చిన్న సైజులో కట్ చేసుకోవాలండి. కడాయిలో కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసి పొడుగుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలండి. ఇది టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనం హోటల్లో తిన్నంత టేస్ట్ అయితే ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలని ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని అయితే కట్ చేసుకున్నాము. గ్రేవీ వస్తుందండి దీంతో మనకి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈజీ ప్రాసెస్లో కూడా చూపిస్తున్నానండి. ఇందులోనే చిన్న సైజు టమాటాలు ఒక 5 వేసుకుంటున్నాము. అవి కూడా ఆనియన్స్తోనే ఫ్రై చేసుకోవాలి. 2 కలిపి ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించాలి. ఆయిల్ కూడా ఎక్కువ వేయట్లేదండి, తక్కువ ఆయిల్తోనే చేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిపోయినాయండి. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇంకొక గిన్నెలో ఆయిల్ పెట్టేసుకుందాం. అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇది కొంచెం వేడైనాక 2 స్పూన్ల ఆయిలే వేసాను, జీలకర్ర ఆవాలు వేసామండి. కొంచెం వేడి అవుతున్నప్పుడే మనం ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి. 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాము. సన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది. సిమ్లో పెట్టేసి ఉడికించాలండి. రోటికైనా రైస్కైనా చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్ కరివేపాకు వేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసాము. ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇందులో మనం ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు, అలాగే పసుపు 1 స్పూన్ వేసి బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకుందాం. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఆనియన్స్ ఉడికే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇందులో మనం మీడియం సైజులో కట్ చేసుకున్న టమాటాలు ఒక 6 టమాటాలు వేసేసుకుంటున్నాను. ఈ రెండు కలిపి ఉడికించుకోవాలి. ఇందాక మనం చల్లార్చిన ఆనియన్స్, టమాటాని అందులోనే కాజు, కొన్ని బాదం వేసి మిక్సీ పట్టేసుకోవాలండి. కాజు ఎక్కువ వేసుకోవాలి, బాదం కొంచెం తక్కువ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ మనకి టమాటాలు కూడా ఉడికిపోయినాయండి. ఉల్లిగడ్డ, టమాటా అన్నీ ఉడికాయి. ఇందులోనే మనం ఇంకా ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేస్తున్నాము. కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాము, మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే తగినంత కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. టమాటాలు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి 1.5 స్పూన్ అయితే వేసాను నేను. వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలండి. మూత పెట్టేసి మనం ఉడికించాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే ఉడకాలండి. కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు టేస్ట్ అయితే డిఫరెంట్ స్టైల్లో ఉందండి. ఇలా మొత్తం కలిపేసుకొని మనం మరి కొంచెం కొత్తిమీర వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. ఇలా కొత్తిమీర వేసాను, కొద్దిగా ఆయిల్ అయితే వస్తుంది.
ఇంకా మనం జీడిపప్పు వేసేసి మరొక 5-10 మినిట్స్ ఉడికించాలండి. రోటికి చాలా బాగుంటుంది, రైస్కి కూడా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.